హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో. వాట్ ఈట్ ఏ డే, అసలు నేను రోజు మొత్తానికి ఏం తింటాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, నేను వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఎలా తిన్నానో కూడా మీకు చూపిస్తాను. నా 33 కేజీస్, నేను 33 కేజీలు తగ్గడానికి కారణమైన నా డైట్ను మీ ముందు పరిచయం చేస్తున్నానండి. ఇంతకన్నా పెద్ద వీడియో ఇంకేమీ ఉండదన్నమాట. సూపర్ వీడియో. వీడియో చివరి దాకా చూడండి. ఈలోపు ఎవరైనా కొత్తగా వచ్చారు, నేను ఎవరో తెలియని వాళ్ళకి నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మన దగ్గర ఇప్పుడు దాకా 1000 మంది ప్లస్ పీపుల్ చక్కగా వెయిట్ లాస్ అయ్యారు. మీరు కూడా బరువు తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారు, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ ఉంటుంది. మీరు కాల్ చేశారంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వస్తుంది. మీరు ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. మీకు అవి ఇంటికి వచ్చాక ఎలా వాడాలని నేను గైడ్ చేస్తాను అనమాట. వాట్ ఈట్ ఏ డే స్టార్ట్ చేద్దామా? ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే, అంటే నేను 5 కాకముందే లెగుస్తాను, 5ంటికల్లా లేచేస్తాను. 5ంటికి ఒక ఎఫ్రెష్ తాగుతాను. చక్కగా 7:30 కల్లా స్నానం చేసి షేక్ తాగుతాను. అసలు మనం లేచిన 2 గంటలలోపు మన బాడీకి న్యూట్రిషన్ ఇచ్చాము అంటే మన బాడీ వేరే లెవెల్లో పనిచేసిద్ది. మన సెల్స్ అన్నీ ఇంకా యాక్టివ్గా ఉంటాయన్నమాట. లెగిచిన 2 అవర్స్ లోపు మనం బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి బాడీకి. అప్పుడు మనకి అంటే నైట్ కొన్ని కొత్త సెల్స్ పుడతాయి, వాటికి మంచి ఫుడ్ దొరుకుతుంది అనమాట. అది నేను చాలా బిలీవ్ చేస్తాను. నా కస్టమర్లకు కూడా నేను అదే చెప్తాను. 7:30 కల్లా ఒక షేక్ తాగేస్తానండి. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటాను. తర్వాత మళ్ళీ మనకు హోటల్ ఉంది, మీకు తెలుసు కదా, హోటల్ దగ్గరికి వస్తాను, అక్కడ కొంచెం వర్క్ చూసుకుంటాను. తర్వాత మళ్ళీ ఎఫ్రెష్లు తాగుతాను. అంటే ఎఫ్రెష్లు లెక్క ఉండదండి, రోజుకు ఒకసారి 5 పైన 6, 7, ఒక్కోసారి 10 కూడా వెళ్ళిపోతాయి. ఎన్ని ఎఫ్రెష్లు తాగుతాను అనేది ఉండదు. హాట్ ఎఫ్రెష్లు ఎన్నైనా తాగుతాను, ఒక్కోసారి కూలింగ్ ఎఫ్రెష్ కూడా తాగుతాను. 11 లోపు, అంటే 12 లోపు, 11 తర్వాత 12 లోపు ఇంకో షేక్ తాగుతాను. నేను డైలీ 2 షేక్స్ తాగుతాను. 7:30కి ఒకటి, 11:30, 12 లోపు ఇంకో షేకు, 2 షేకులు కంప్లీట్ చేసుకుంటానండి నేను కంపల్సరీ. ఎందుకంటే స్నాక్ టైం, మామూలుగా 11:30కి 10:30కి స్నాక్ టైం కదా, ఆ టైంలో ఫ్రూట్స్ అవేం తినను. ఫ్రూట్స్ తిన్నా షేక్ తిన్నా అదే క్యాలరీస్ వస్తాయి. అంతకాడికి మంచి షేక్ ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ ఎందుకు తినడం అనిపించింది నాకు. మళ్ళీ ఇంకో షేక్ కంప్లీట్ చేసుకుంటాను. పొట్ట చల్లగా హాయిగా, అసలు నాకు ఎనర్జీ లెవెల్స్ డబల్గా పనిచేస్తాయి. చాలామంది అడుగుతారు కదా, ఇంత గట్టిగా అరుస్తారు, ఇంత గట్టిగా మాట్లాడతారు, ఇంత గబగబా మాట్లాడతారు, మీకు ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది పావని, పొద్దుగూకలు పని చేస్తూనే ఉంటావు అని అంటారు. ఎనర్జీ అంతా నాకు షేక్ నుంచే వస్తుంది. నేను కంపల్సరీ రోజుకు 3 షేకులు తాగాల్సిందే. ఎలాగోగానే 7:30కి ఒకటి, 11, 12కి ఒకటి, నైట్ పడుకునేలోపు ఇంకో షేకు, మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే నేను భోజనం తీసుకుంటాను. అది భోజనం అంటే రైసే తినాలని లేదండి. చపాతీ, దోశ, ఇడ్లీ, నాకు ఏది తినాలనిపిస్తుంది, ఉప్మా తింటాను, ఒకరోజు రాగి జావ తాగుతాను, నా ఇష్టం. ఏది తినాలనిపిస్తే అది తింటాను. కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను, వెజ్జెస్ యాడ్ చేసుకుంటాను, కర్రీ ఎక్కువ పెట్టుకుంటాను. ఇవాళైతే జొన్న రొట్టె తిన్నాను, తర్వాత కొంచెం మునక్కాయ టమాటా కర్రీ తిన్నాను, కొన్ని పుచ్చకాయ ముక్కలు తిన్నాను. మళ్ళీ మన హోటల్ దగ్గరకు వచ్చి ఎఫ్రెష్ తాగుతూ కూర్చుంటాను. ఎఫ్రెష్లు ఎన్ని తాగుతానని లెక్క ఉండదండి. కూలింగ్లో తాగుతాను, హాట్లో తాగుతాను, ఒక్కోసారి స్కిన్ బూస్ట్ కూడా తాగుతాను, ఒక్కోసారి H24 హైడ్రేట్ తాగుతాను. నైట్ వర్క్స్ అయితే నైట్ పడుకునేటప్పుడు తాగుతాను. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నాకు నచ్చింది తాగుతూ ఉంటాను అనమాట. రోజు తాగుతానని కాదు, నచ్చినప్పుడు తాగుతూ ఉంటాను అనమాట. ఎఫ్రెష్ మాత్రం కంపల్సరీ తాగుతాను. డైలీ 10 టైమ్స్ తాగినా ఆశ్చర్యం లేదు. అన్నిసార్లు తాగుతాను. నాకు అంత ఇష్టం ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అంటే. బాడీ లైట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, నాకు అసలు ఇబ్బంది అనిపించదు అనమాట. 3 సార్లు షేకు, ఒక 5-6 సార్లు పైన ఎఫ్రెష్, ఒక భోజనం చేస్తాను అంతేనండి. నైట్ షేక్లో కూడా నాకు నచ్చితే, అంటే రోజు తినాలని లేదు, నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ యాడ్ చేసుకుని నైట్ షేక్ చేసుకుంటాను. యాపిల్ ఉంటే యాపిల్, దానిమ్మకాయ ఉంటే దానిమ్మకాయ వేసుకుంటాను. ఎప్పుడన్నా రేర్గా ఎండాకాలంలో ఎప్పుడన్నా ఒక్కసారి మామిడికాయ వేసుకుంటా తప్ప మామిడికాయ అసలు అవాయిడ్ చేస్తాను. దానిమ్మకాయ, యాపిల్ మాత్రం కంపల్సరీ ఉంటే మాత్రం వేసేసుకుంటాను షేక్. నైట్ షేక్లో, డిన్నర్ షేక్లో వేసేసుకొని తాగేస్తాను. షేక్ నా ఇష్టం అండి. ఒకరోజు 8కి తాగుతాను, ఒకరోజు 9కి తాగుతాను, ఒకరోజు 10కి కూడా తాగుతాను. ఈ టైం అని లేదు, పడుకునేలోపు షేక్ అయితే కంప్లీట్ చేసుకొని పడుకుంటున్నాను. ఇవాళ అయితే 9 లోపే తాగుతున్నాను, నాకు ఆకలేస్తుంది కాబట్టి. దానిమ్మకాయ ఒలుచుకొని చక్కగా దానిమ్మకాయ ఒకటి వేసేసుకున్నాను, షేక్ కలుపుకున్నాను, అందులో పోసేసుకున్నాను. శుభ్రంగా షేక్ ఎంజాయ్ చేసేస్తానండి. మధ్యలో సప్లిమెంట్స్ కూడా యూస్ చేస్తాను నేను. డైలీ మార్నింగ్, మధ్యాహ్నం ఎప్పుడు వేసుకోవాల్సిన సప్లిమెంట్స్ అప్పుడు వేసుకుంటాను. నా బాడీకి ఏది అవసరం అది, అంటే కాల్షియం, జాయింట్ సపోర్ట్. లేడీస్కి 30 దాటితే కాల్షియం, జాయింట్ సపోర్ట్ అవసరం, ఉమెన్ చాయిస్ అవసరం, మల్టీవిటమిన్ అవసరం, సెల్ యాక్టివేటర్ అవసరం. నాకు అవసరమైనవి, నేను ఎనర్జీగా, నేను యంగ్గా ఉండటానికి ఏ అయితే అవసరం, నా హెయిర్ బాగుంటానికి, నేను బాగోటానికి, అవి నేను వేసుకుంటూ ఉంటాను. సప్లిమెంట్స్ నాకు తెలుసు కాబట్టి, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను వేసుకుంటూ ఉంటాను అనమాట. నా షేక్ నేను 9 లోపు కంప్లీట్ చేశాను. ఈ వీడియో తీసే రోజు అయితే 9 లోపు కంప్లీట్ చేశాను. షేక్ కంప్లీట్ చేశాక కూడా ఇంకా మంచినీళ్ళు తాగుతూ కూర్చుంటూ ఉంటానండి. మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి, చాలా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి, ఓన్లీ కార్బ్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు నేను ప్రోటీన్ ఎందుకు తినలేదో గుర్తులేదు, ఎందుకంటే ఆ రోజు పండగ అనుకుంటా, ఉగాది పండగ ముందు రోజు ఏదో గురువారం అయి ఉంటుంది, అందుకని నేను ప్రోటీన్ తీసుకోలేదు, ఆ రోజు తినలేదు. యాక్చువల్లీ అయితే ప్రోటీన్ కూడా నా ప్లేట్లో కంపల్సరీ ఎగ్స్, పన్నీర్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ రోజు ఎందుకో లేదు, మిస్ అయిపోయింది అనమాట. ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటాను నా మీల్ ప్లేట్లో.
నాకు ఇష్టమైంది మాత్రం రోజు మొత్తం మీద 3 సార్లు షేక్ తాగే టైం నాకు ఇష్టం. నాకు భోజనం కన్నా షేక్ ఎక్కువ నచ్చింది తెలుసా అండి. భోజనం ఏదో తినాలని తింటా తప్ప షేక్ మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ తాగుతా. నాకు ఆ షేక్ టేస్ట్ భలే అంటే భలే ఇష్టం అండి. ఎంత ఇష్టం అనేది చెప్పలేను. అంత ఇష్టం నాకు ఆ షేక్ అంటే. ప్రాణం అని చెప్పొచ్చండి ఇంకా. అంత ఇష్టం, అంత బావుంటది. టేస్ట్ చాలా బావుంటది. నేను ఎక్కువ వెనిల్లా ఫ్లేవర్ చాక్లేట్ కలుపుకొని తాగుతాను. లేకపోతే ఓన్లీ వెనిల్లా తాగుతాను. నాకు ఆ 2 భలే అంటే భలే ఇష్టం అండి. మిగతా అన్ని ఫ్లేవర్స్ మీద నాకు ఈ ఫ్లేవర్ అంటేనే చాలా ఇష్టం అనమాట. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే షేక్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మీకు వెల్నెస్ కోచ్‌గా నేను కావాలి, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మీ దాకా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ రావాలి అనుకుంటున్నారు, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వచ్చేలాగా చేసి అది ఎలా వాడాలి ఏంటి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తానన్నమాట. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోలో రేపు కలుస్తాను మిమ్మల్ని.